ఇప్పుడే జస్ట్ ఒక థాట్ వచ్చింది. రేపు మార్నింగ్ నేను డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా వస్తుందో తెలీదు. ఐ విల్ ట్రై. యాక్చువల్గా కొంచెం ఎర్లీగా లేద్దామని అలారం పెట్టుకున్నాను. అలారం మోగింది, బట్ ఒకే ఒక్క 10 నిమిషాలు ఆగలేద్దాం అనుకున్నా. చూస్తే ఎనీవేస్, గుడ్ మార్నింగ్. అయినా పొద్దున్నే లేవాలంటే ఒక మోటివేషన్ ఖచ్చితంగా ఉండాలి. మోటివేషన్ లేకపోతే అసలు లేవద్ది కాదు. ముందే డిస్క్లైమర్లో చెప్తున్నా, ఈ వీడియోలో కనిపించాలని నేను రోజు చేస్తానని కాదు. ఇవాళ ఎలాగో వీడియో తీస్తాను కాబట్టి చేయాలనిపించింది కాబట్టి కొన్ని చేస్తున్నా. అందులో ఇదొకటి. యాక్చువల్గా మీరు ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చూసుంటారు. ఇట్స్ ఏపీసీ జ్యూస్, యాపిల్, టొమాటో, క్యారెట్ అనమాట. ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అని కాదు, మీకు ఎందుకు రాలేదు అని ఆలోచించండి. బాడీలో డీటాక్సిఫైయింగ్ ఏజెంట్గా ఇది వర్క్ అవుతుందని ఎర్లీ మార్నింగ్ అంటే టిఫిన్ చేయక ముందు ఒక గ్లాస్ తాగితే మన స్టొమక్ ఇంటెస్టైన్ అంతా క్లీన్ అవుతుందంట. ఇందులో అల్లం అండ్ లెమన్ కంపల్సరీ ఉండాలి. నేను ఒక విషయం చెప్పిన, యాక్చువల్గా నేను ఒక రీసెంట్ అంటే ఒక 10 daysలో చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే నేను ఈ 10 and 15 yearsలో తెలుసుకోని విషయాలు కూడా నేను 10 days గ్యాప్లో తెలుసుకున్నాను అనమాట. ఇక్కడ ఎంత పొద్దైన సన్ బ్రో రాలేదని చూస్తూ ఉన్నాను. హౌ రెస్పాన్సిబుల్ హీస్. ఇఫ్ ఐ గెస్ ఇట్ కరెక్ట్లీ, మనకు ఒక 10 years బ్యాక్ నుంచి గమనిస్తే మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే వెంటనే విల్ గో విత్ గూగుల్ ఆర్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వచ్చిన ChatGPT. టెక్నికలీ దే ఆర్ కరెక్ట్. బట్ మీకు వచ్చిన డౌట్స్కి, ఆ క్వశ్చన్స్కి, మీకు వచ్చిన ఆన్సర్స్కి మధ్య ఎమోషనల్ ట్రస్ట్ అనేది ఎప్పుడైనా మీకు అనిపించిందా? అసలు మనకు వచ్చే కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్కి సమాధానాలు గూగుల్ కూడా చెప్పలేదన్నమాట. అంత కాంప్లికేటెడ్గా ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్లో ఒకటే ఈ రిలీజియస్ మ్యాటర్స్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకాలంటే మాత్రం వీ నీడ్ టు టాక్ టు సమ్వన్, ఆర్ వీ నీడ్ టు లిజన్ టు సమ్వన్, ఆర్ వీ నీడ్ టు రీడ్ ది బుక్స్. చాలా బుక్స్ చదివితే కానీ మనకు ఒక క్లారిటీ రాదు. అసలు ఈ కాకిగాడికి నేను ఒక మనిషిని దగ్గరకు వస్తున్నానంటే కూడా భయం లేదు, ధైర్యంగా నుంచున్నాడు. మొత్తానికి వీళ్ళ కమ్యూనిటీ అంతా ఇక్కడ ఏదో రౌండ్ టేబుల్ సమావేశం వేశారు. మేబీ ఎవరి షర్ట్ ఖరాబ్ అవ్వబోతుంది అన్నమాట. ప్రశాంతంగా ఉండడం కూడా ఒక కళ అని ఏదో యాడ్లో కనిపిస్తే, ఆ కళ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆర్ట్ అని నేను అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ ద ఆర్ట్, ఇట్స్ లైక్ డ్రీమ్ అనమాట. ప్రశాంతంగా ఉండడం ఇప్పుడు చాలా మందికి ఒక డ్రీమ్ అయిపోయింది. మేబీ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉన్నంత ప్రశాంతంగా ఇంకెవ్వరు ఉండరేమో. జస్ట్ ఫుడ్ గురించి మాత్రమే అవి ఆలోచిస్తాయి. షెల్టరా, లేకపోతే బట్టలా, ఆస్తుల, ఇవే బాధ ఉండదు వాటికి. హ్యాపీగా తిరుగుతాయి, తింటాయి, నిద్రపోతాయి. స్నానం చేయకుండా అస్సలు తినకూడదంటండి. యాక్చువల్గా స్నానం చేయకుండా వంటే చేయకూడదంట. కొన్ని చేంజెస్ నా లైఫ్ స్టైల్లో నేను మార్చుకుంటున్నా. ఈ క్యారెట్ జ్యూస్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏమిటో తెలుసా? గొంతులో నసనసగా ఉంటుంది తాగినంతసేపు, తాగిన తర్వాత కూడా. ఆల్మోస్ట్ ఇక్కడ ఫోన్ పడైపోయాను. అందుకే ఆ ఎక్స్ప్రెషన్. అసలు కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను నా జుట్టును ఎంత హేట్ చేసేదానంటే కనీసం దువ్వెన పెట్టడానికి కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడు హేట్ చేయడం జుట్టు లేకుండా రెడీ అవ్వడానికి పిచ్చర్ లేట్ అయిపోద్ది. ఇవాళ వీడియో పెట్టుకున్నాను, అసలు క్లిప్లే తీయడం మర్చిపోయాను. ఇది నా లంచ్ బ్యాగ్, ఇది నా హ్యాండ్ బ్యాగ్, అండ్ ఇది నేను. అయినా ఎక్కడెక్కడో ఆర్టీసీ బస్సెస్లో ఫ్రీ బస్ అని గొడవలు జరుగుతున్నాయన్నారు. నాకు మాత్రం ఒక గొడవ కూడా కనిపించట్లేదు. ఎంత తీక్షణంగా ఎదురు చూసినా కూడా. నాకు తెలిసి ఆర్టీసీ బస్సెస్ వాళ్ళు నడిపే అంత ర్యాష్గా ఇంకెవ్వరూ డ్రైవింగ్ చేయరండి బాబు. ఇవాళైతే ఘోరం. ఆ కుదుపులకి నిద్రపోతూ కింద పడిపోయాను నేను బస్సులోనే. అయినా అసలు వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ అన్నీ చూపించాలని డ్రైవ్ చేస్తారా, లేకపోతే ఏంటి అర్థమే కాదు. ఇదో నీకే కాఫీ తాగుతావా? ఏం తాగుతాలే, నేను తాగేస్తాను. రేపు పోలీ పాడ్యమి అంట. వీధులన్నీ పూలతో, అరటి తొప్పలతో, ఉసిరికాయలతో నిండిపోయాయి అన్నమాట. మార్కెట్ అంతా అవే. అసలు మేము ఘోరంగా మోసపోయాం తెలుసా. ఒక దగ్గర అరటి తొప్పలు కనిపిస్తే తీసుకున్నాము. పర్ పీస్ 10 rupees అంట. అవి చాలా చిన్నగా ఉన్నాయి. అసలు యాక్చువల్గా వాటిలో నిలబడవంట. మాకు తెలీదు, కనిపించిన ఫస్ట్ షాపే కదా అని చెప్పి తీసేసుకున్నాం. మేము తీసేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి విత్ సేమ్ ప్రైస్. కానీ ఇంకేం చేయలేక మా అమ్మ తిట్టిద్దని చెప్పి అక్కడ కూడా కొన్నాం. అట్లుంటాయి మా పనులు. అయినా అసలు ఒక షాప్ ఉండాలబ్బా మనకి దగ్గరలో. ప్రతి సీజన్కి ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ తెచ్చిపెట్టే షాపు. సమ్మర్ వస్తే వాటర్ మిలన్స్, తాటికాయలు తెచ్చిపెట్టే షాపు. వింటర్ వస్తే స్వెటర్లు, ఇలా పూజలకు పూలు, పండ్లు, టెంకాయలు అన్నీ దొరికే షాప్ ఒక షాప్ ఉండాలి. అసలు అలాంటి షాప్ మనమే ఎందుకు పెట్టకూడదు అని కూడా ఒక థాట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నీకు రాని థాట్ ఏంటి అని అడుగుతారు ఇప్పుడు మా అక్క వాళ్ళు. మా ఇంట్లో నేను చిన్న కూతుర్ని కాబట్టి నాకు ఇవన్నీ చాలా కామన్ యూనో. కానీ నైట్ టైమ్స్ రోడ్ వ్యూస్ భలే ఉంటాయి కదా. బైక్ మీదే, అది కూడా
ఎవరన్నా ముందు డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక వ్యూని ఎంజాయ్ చేస్తూ చల్లని గాలిని ఎంజాయ్ చేస్తూ భలే ఉంటుంది కూర్చొని చూస్తూ ఉంటే. అసలు తెలుసా కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో నాకు ఇవాళ తెలిసింది. చామదుంప చూసినప్పుడల్లా నేను దీపం తిట్టుకుంటాను. వాళ్ళ మమ్మీ కర్రీ చేస్తుంది అసలు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఈ గోంగూర కట్టలు చేతిలో పట్టుకొని ముసుగు కట్టుకొని వచ్చింది నేనే అనమాట. అండ్ ఇట్స్ టైమ్ టు ఇరిటేట్ మై యాపిల్. తీరిగా ఏదో ఆలోచించుకుంటా తింటా ఉంటే సడన్గా గుర్తొచ్చింది, ఓకే నేను వీడియో తీయాలి కదా అని. ఇక్కడ చట్నీ వేసుకోవడానికి బద్ధకంగా ఉండి అక్కడక్కడే సర్దుతున్నా అనమాట. ఫైనల్గా ఆ టైం వచ్చేసింది, మన బొటన వేలికి పని చెప్పే టైం అనమాట ఇది. సమ్ టైమ్స్ నా సోషల్ యాంగ్జైటీ ఎలా ఉండిద్దంటే చుట్టూ ఉండే జనాల్ని తప్పించుకోవడానికి ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదో చెప్పాలనుకొని ఏది చెప్పలేక ఏదో కొంచెం చెప్పి ఇంతటితో ముగిస్తున్నా. బాయ్.